నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చూస్తే చిన్న సైజు నామ్ పెట్టుకొని ఏమీ తెలియనట్టు అమాయకంగా కనపడతారు. ఆయన చెప్పే మాటలు ఏంటంటే, మద్యం డబ్బులు నేను ముట్టుకోలేదు, మద్యాన్ని ముట్టుకోను, మద్యం డబ్బులను నేను ముట్టుకోను, ఎందుకంటే మద్యానికి బానిసై నా తండ్రి గారిని, నా సోదరుణ్ణి కోల్పోయాను. అప్పటి నుంచి నాకు మద్యం అంటేనే చిరాకు, మద్యం డబ్బులు కూడా నేను ముట్టుకోలేదు, ఓటర్లకు కూడా నేను ఎప్పుడు మద్యాన్ని నేను పంచింది లేదు, ప్రేమతోనే నేను చంద్రగిరిలో 2 సార్లు గెలిచానని కూడా చెప్పుకొస్తారు. ఆయన ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యాడు. మద్యానికి సంబంధించినటువంటి ఈ ముడుపులు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకెళ్ళి ఆఫ్రికాలో పోయి ఒక కంపెనీ స్టార్ట్ చేసి అక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని కలలు కూడా కన్నట్టు ప్రణయ్ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన న్యాయమూర్తి ముందర మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క చిట్టా విప్పేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మొన్నటి వరకు లేదు కదప్ప, కొత్తగా చంద్రగిరి అనేది చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బలమైన నాయకుడు కాబట్టి రాజకీయ కోణంలో రాజకీయ కక్షతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టించాడని కూడా చెప్పుకొని వస్తారు. కానీ ఆయన ఎంత చెప్పుకొని వచ్చినప్పటికీ అసలు విషయం బయటపడింది. నేను మద్యం ముట్టను అంటూ చెవిరెడ్డి చెప్పిన కథలు ప్రణయ్ ప్రకాష్ దొరకడంతో ఇప్పుడు ఆయనకే అడ్డం తిరిగాయి. ఈ ప్రణయ్ ప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సహకారంతో ఈయన విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఆయన దొరక్క ముందు వరకు ఒక లెక్క, ఆ ప్రణయ్ ప్రకాష్ దొరకడంతో ఈ చెవిరెడ్డి బండారం మొత్తం బయటపడింది. ₹1,000 కోట్ల మద్యం ముడుపుల్ని ఆఫ్రికాకు తరలించి ప్రణయ్తో కలిసి మైనింగ్ బిజినెస్ చేయాలని చెవిరెడ్డి ప్లాన్. ఈ ప్లాన్ మొత్తము పక్కా ఆధారాలతో సహా సిట్టు సంపాదించింది. ఇవి చూడండి, ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్కు ప్రణాళికలు, రాజ్ కసిరెడ్డి చెవిరెడ్డి సూచనలతో పలు దేశాల్లో ప్రణయ్ పర్యటనలు. ఈ బిజినెస్ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ పెట్టుబడులు పెడితే బాగుంటుంది, అదేవిధంగా ఎక్కడ పెట్టుబడులు పెడితే రిస్క్ లేకుండా ఉంటుంది, ఎక్కడ ఏ దేశంలో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తుందని ఈ ప్రణయ్ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని విదేశాలకు పంపించి ఒక స్టడీ కూడా చేయమన్నారంట. ఇవి చూడండి, ఈ ఏడాది జనవరిలో టాంజానియాకు చెవిరెడ్డి బృందం ఇనుప ఖనిజం ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంపై ఆరా. వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పినటువంటి ప్రణయ్ ప్రకాష్ నాకేం తెలియదు అని చెప్పి బొట్టు పెట్టుకొని అమాయకంగా చెప్పినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాటలు ఉత్తివే అని చెప్పి సిట్టు కూడా చెప్తా ఉంది. మద్యం వల్ల నా తండ్రిని సోదరుడిని కోల్పోయాను, మద్యానికి నేను దూరము, లిక్కర్ డబ్బు ముట్టుకోలేదు, ముడుపులతో నాకు సంబంధం లేదు అని జగన్ సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. ఇది నిజమేనా అంటే కానే కాదు. మద్యం సొమ్ములు ఆయన ముట్టుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయన మనుషుల ద్వారానే వైసీపీ అభ్యర్థులకు కూడా ఈ మద్యం డబ్బులనే పంచారు. ముఖ్యంగా అనంతపురం, కడప, కర్నూలు, ఇదే రాయలసీమ ప్రాంతము, నెల్లూరు మరియు ఉమ్మడి ఒంగోలు జిల్లా, పాత ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ మద్యానికి సంబంధించినటువంటి కమిషన్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులను తుడా కారులో, తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అప్పట్లో ఉండేవారు. ఆ కారులోనే హైదరాబాద్ నుంచి తాడేపల్లికి తరలించి, తాడేపల్లి నుంచి వివిధ నియోజకవర్గాలకు తరలించారు. ఇదే కాకుండా మిగిలిన సొమ్ము ఏదైతే ఉందో దాంతో ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రణయ్ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ప్రణయ్ ప్రకాష్ను విదేశాలకు కూడా పంపించారు స్టడీ చేసుకొని రమ్మని. కానీ వీళ్ళు అనుకునింది ఏంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారు, ఇంకా చాలా డబ్బులు వస్తాయి కదా, ఇప్పుడే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే తరువాత దాన్ని విస్తరించవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో వీళ్ళు ఆఫ్రికా తదితర దేశాలకు వెళ్ళి ఇనుప ఖనిజం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాలపై ఆరా తీశారు. ఆరా తీసి మొత్తం రెడీ చేసుకున్నారు. కానీ వీళ్ళ ఆశ అడియాశ అయింది. కూటమి ప్రభుత్వం 164 సీట్లతో భారీగా గెలవడము, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పడిపోవడంతో వీళ్ళందరూ అడ్డంగా బుక్ అయ్యారు. సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక వచ్చేది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కాబట్టి మనకు ఇంకా చాలా డబ్బులు వస్తాయి, దాన్ని ఇక్కడే ఇండియాలోనే ఉంటే మనం దీన్ని మేనేజ్ చేయలేము, ఇక మనం బయట దేశాలకు విస్తరిద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ పక్క ప్లాన్ అయితే వేశారు. ప్లాన్ బెడిసి కొట్టింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.